నెల్లూరు ఏసీ స్టేడియం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు 600 రూపాయల మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసిన దాతా కె జయదేవ్ మరియు గిరిజ దంపతులు పెళ్లి రోజు సందర్భంగా మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా నేతాజీ సుబ్బారెడ్డి, పలగాటి శ్రీనివాసరెడ్డి, రాఘవరెడ్డి, రాఘవేందర్ శెట్టి, ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బెర్దవోలు రామ్మోహన్ రెడ్డి, నలబోలు బలరామయ్య నాయుడు, సుబ్బారాయుడు మరియు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని ఘనంగా మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమం ఈ మజ్జిగ చలివేంద్ర కార్యక్రమం తర్వాత మంచినీళ్ళు చలివేంద్ర కార్యక్రమం గత 10 రోజులు జరుగుతున్నాం. రోజు 600 ప్యాకెట్లు. తర్వాత ఎప్పుడు కుండలో నీళ్లు 24 అవర్స్ ఉంటాయి. అవి కూడా బాగా ఈ పిల్లలకు ఉపయోగపడుతున్నాయి. మజ్జిగ అయితే 600 ప్యాకెట్లు ఇస్తున్నాం. 600 ప్యాకెట్లు మనం ఎంతమంది ఉంటే అంతమందికి. కాబట్టి ఈ కార్యక్రమం దిగ్విజయం జరుగుతుంది దాతల సహకారంతో. ఈరోజు కె జయదేవ్ గారు తర్వాత గిరిజమ్మల గారు ఈ వివాహ మహోత్సవం సందర్భంగా ఆయన స్పాన్సర్ చేశారు. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ శుభోదయం. మరి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టుగా గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి చాలా అభినందనం. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో దాదాపు 5 వాకర్స్ అసోసియేషన్ ఉన్నాయి. ఇది రెండోదిగా వెలిసింది. ఫస్ట్ వాకర్స్ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం ఉంటే తర్వాత అక్కడి నుంచి అక్కడ ఎక్కువగా జనాలు ఉన్నాయి కాబట్టి అదే కార్యక్రమం ఒకరు చేసిన నలుగురు చేసిన 4 విధాలు అవుతుందని ఆ రోజు కొంతమంది మిత్రులు కలిసి ఇక్కడ ఏర్పాటు చేయడం. అప్పటి నుంచి ఇప్పుడు దాకా చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఇంటర్నేషనల్ కూడా మంచి గుర్తింపు పొందింది. అదే సందర్భంలో ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ గవర్నర్ రావడం కూడా అభినందనీయంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ చాలా వందలాది మంది నడుస్తుంటారు. వాళ్ళందరూకి ఉదయాన్నే ఈ ఎండలు బట్టి బాగా దాహం అవుతుంటుంది. ఆ దాహానికి నీళ్లతో ఇంకా కాస్త ఊరటగా ఈ మజ్జిగ ఏర్పాటు చేయడం వాళ్ళందరికీ కూడా చాలా మంచి కార్యక్రమంగా అభినందిస్తుంటారు. మరి అది ఉండబట్టి చాలా మంది మనకి ఇబ్బంది లేదు, అక్కడ చల్లగా నీళ్లు తాగొచ్చు, తర్వాత మజ్జిగ తాగొచ్చు, లేదా ఇంకా కొంతమందికి పౌష్టికాహారం తినొచ్చు చుట్టూ కూడా బయట నానుడి. మరి అదే కార్యక్రమం వీళ్ళంతా కలిసి వాళ్ళ పెళ్లి రోజు పుట్టినరోజు ఇస్తున్నది ఒక మంచి పరిణామంగా భావిస్తూ ఈరోజు జయదేవ్ గారి మ్యారేజ్ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారికి కూడా వాకర్స్ ఇంటర్నేషనల్ తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాగనే మా వివేకానంద వాకర్స్ అసోసియేషన్ తరఫున నేను ఇటువంటి ప్రోగ్రామ్ని అరేంజ్ చేసి నేను ఏర్పాటు చేస్తాను. దీనికి నాకు ఇచ్చేసేటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మా రాఘవేందర్ శెట్టి గారిని మాట్లాడాలని. గత 5 సంవత్సరాలుగా ఈ నెల ఇప్పుడు ఇది 10వ రోజు మంచినీళ్ళు చలివేందర్ కానీ మజ్జిగ వితరణ కానీ కంటిన్యూగా వితౌట్ ఎనీ ఇంటరప్షన్. ఏ ప్రెసిడెంట్ అయినా, ఏ ఇయర్ ఉన్న ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ఎవరైనా ఎగ్జిక్యూటివ్ కమిటీ కూడా మా మెంబర్ డోనర్స్ సపోర్ట్తో పర్ఫెక్ట్గా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం చాలామందికి ఉపయోగకరం. ఎందుకంటే 4 గంటలకు వచ్చేవాళ్ళు ఉన్నారు, 5 గంటలకు వచ్చేవాళ్ళు, 6 గంటలకు వచ్చేవాళ్ళు ఉన్నారు. 7 గంటలకల్లా వాళ్ళకి దీని అవసరం తెలుస్తుంది. ఆ అవసరాన్ని గుర్తించి ఈ సంవత్సరం ఉన్న కమిటీ ఈ ఫెసిలిటీ ఇవ్వడం అనేది మాత్రం నిజంగా అప్రిషియబుల్ ఫ్యాక్ట్. సో అదేవిధంగా మాకు వాకర్స్ ఇంటర్నేషనల్లో మాకు మా వాకర్స్ ఫౌండేషన్ ట్రస్ట్కి మేజర్ కాంట్రిబ్యూటరు వితిన్ 1 ఇయర్లో 365 డేస్లో 1.2 lakhs మెంబర్స్ అయితేనేవి, ఆయన కృషి అయితేనేవి కాంట్రిబ్యూట్ చేసి ఇప్పటి వరకు అది ఒక మైల్ స్టోన్ అయింది. నేను నిజంగా మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తూ ఈ సందర్భంగా ఆయనకి నాకు ఒక పర్సనల్ అప్పీలు, ఇప్పటి వరకు ఇటువంటి కార్యక్రమానికి ఇక్కడ ఫ్రెండ్స్ వాకర్స్లో మజ్జిగ కానీ, చలివేంద్రానికి కానీ, ఏసీ స్టేడియంలో పౌష్టికాహారానికి కానీ, స్మైల్లో ఇతర సేవా కార్యక్రమాలకు కానీ, ఇటువంటి కార్యక్రమం సమ్మర్లో జరిగే కార్యక్రమాలకి అవార్డు కానీ రివార్డు కానీ లేదు. దయచేసి ఈ సంవత్సరం మీరు కల్లారా చూశారు కాబట్టి మేము కూడా ఇప్పుడున్న ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మురళీ మోహన్ రావు గారికి విన్నవించుకుంటాం. మీరు సపోర్ట్ చేసి ఏదో అవార్డు, ఒక గుర్తింపు, ఒక అవార్డు లేకపోతే రివార్డు ఇస్తే ఇది ఇంటర్నేషనల్గా ఫోకస్ అవుతుంది, మిగతా వాళ్ళకు కూడా ఇన్స్పిరేషను, మోటివేషన్ అవుతుందని నా పర్సనల్ రిక్వెస్ట్ అయింది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ 203లో క్యాబినెట్ మీటింగ్స్ అనేవి కంపల్సరీగా గవర్నర్ అండ్ క్యాబినెట్ కండక్ట్ చేసి డిఫరెంట్ ఇష్యూస్ మీద డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ ఒకటి గుంటూరులో పెట్టాం, ఇంకోటి రేపు చీరాలలో. ఆ చీరాలు కూడా 2007, 8, 9, 10లో లోకనాథం గారు అక్కడ గవర్నర్గా ఉండగా ఆ క్లబ్ యాక్టివ్గా ఉండింది. తర్వాత 3 years బ్యాక్ నేతాజీ సుబ్బారెడ్డి గారే, వల్లభనాయుడు గారు, నేతాజీ సుబ్బారెడ్డి గారు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళందరినీ గ్యాదర్ చేసి వాళ్ళని మళ్ళీ మోటివేట్ చేసి వాళ్ళ క్లబ్ని రివైవ్ చేసి ఈరోజు
క్యాబినెట్ మీటింగ్ వాళ్ళు స్పాన్సర్ చేసి మేము ఉన్నాం మీరు రండి సార్ అనే స్టేజ్కి తెచ్చారంటే దానికి మూలం వీళ్ళిద్దరి ఇన్వాల్వ్మెంట్ అయితేనేమి, కృషి అయితేనేమి నిజంగా మనకు ఒక ఎగ్జాంపుల్. సో ఆ క్యాబినెట్ మీటింగ్కి అందరూ, ఇది క్యాబినెట్ మీటింగ్ అంటే ఓన్లీ క్యాబినెట్ మీటింగ్ కాదు, ఇది జోనల్ చైర్పర్సన్స్, ఇతర మెంబర్స్, రాబోయే లీడర్స్ వీళ్ళకందరికీ ఒక ఎక్స్పోజర్ అవుతుంది. కాబట్టి నా పర్సనల్ అప్పీల్ అందరూ అటెండ్ అయ్యి సాయంత్రం 5 గంటలకు స్టార్ట్ అవుతుంది, డిన్నర్తో క్లోజ్ అవుతుంది చీరాలలోనే ఆర్యవైశ్య కళ్యాణ మండపం వెన్యూ కూడా. సో 9వ తారీఖు కంపల్సరీగా అటెండ్ అయ్యి ఆ ప్రోగ్రామ్ని వాళ్ళు స్పాన్సర్ చేసే మెంబర్స్ని వాళ్ళ దాదాపు 100-120 మంది ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతుంది. ఎక్కడ కూడా ఈరోజు యేసు బాడీ స్టేడియంలో ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆల్రెడీ డైలీ నడవడమే కాకుండా ఈ సమ్మర్ వచ్చినప్పుడు ఇలా సమ్మర్లో బాగా దాహం వేస్తాయి కాబట్టి ఇక్కడ నడిచే వాళ్ళందరికీ వందలాది మంది నడుస్తుంటారు. వాళ్ళందరికీ ఆ ట్రిప్లో నీళ్ళు తెచ్చుకున్నా కూడా సఫిషియెంట్గా ఉండవు. చాలామంది తెచ్చుకునే కూడా అవకాశం ఉంటుంది. పిల్లలు కూడా ఇక్కడ ఆడుకోవడానికి వస్తారు. వాళ్ళు దాహంతో ఇబ్బంది పడుతుంటారు. అదే సందర్భంలో డైలీ వాళ్ళు వాటర్ తాగేదానికి మంచి కూలుగా కొండల్లో నీళ్లు పెట్టి చల్లటి నీళ్లు, మంచి ఆరోగ్యకరమైన నీళ్లు ఇవ్వడం జరుగుతుంది. అందులో మళ్ళీ అది కాకుండా అదనంగా మజ్జిగ ప్యాకెట్లు దాదాపు రోజుకు 600-700 నుంచి 700 దాకా ఇక్కడ ఎవరైతే నడుస్తున్నారో వాళ్ళందరికీ ఇవ్వడం మంచి సర్వీస్ కార్యక్రమంగా భావిస్తున్నాం. అలా ఇవే కాకుండా ప్రతి నెల ఈ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడం, ఆయన ఇంటర్నేషనల్ కూడా రిపోర్ట్ పంపిస్తుంటారు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చేసే సేవా కార్యక్రమం ఇంటర్నేషనల్ గుర్తించి వాళ్ళ క్యాష్ అవార్డు, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ జరిగేటప్పుడు క్యాష్ అవార్డు చూసే తప్పకుండా ఈ క్లబ్ దాదాపు ప్రారంభించిన ఈ రోజుకి వస్తుంది. ఇది కూడా ఒక మంచి అభినందనీయం. మరి ఈరోజు ఇక్కడ బర్త్డే అకేషన్గా లేదా మ్యారేజ్ అకేషన్గా ఇలాంటి కార్యక్రమాలు అందరూ ముందుకు చేస్తుంటారు. ఇది కంటిన్యూ ప్రాసెస్ అప్పుడు 10 తీర్థాలు జరుగుతుంది. ఆ తర్వాత స్కూల్ రీఓపెనింగ్ అవుతాయి కాబట్టి అంత పెద్ద అవసరం ఉండదు. అప్పుడు దాకా పెట్టుకున్న టైం ఈరోజు జయదేవ్ గారి పెళ్లిరోజు సందర్భంగా ఆయన ఈ మజ్జిగ ప్యాకెట్లని ఆయన ద్వారా గవర్నర్గా ఇస్తున్నారు. ఆయనకు వాకర్స్ ఇంటర్నేషనల్ అభినందన తెలియజేస్తూ మరి ఇక్కడి నుంచి గవర్నర్గా ఎలక్ట్ అయిన శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగనే నరేంద్ర రెడ్డి గారు, రాఘవరెడ్డి గారు, తర్వాత బలరామనాయుడు గారు, క్లబ్ ప్రెసిడెంట్ రామ్మోహన్ రెడ్డి గారు, మాజీ ప్రెసిడెంట్, సెక్రటరీ అందరూ చాలామంది ఉన్నారు. అందరూ కలిసి ఉదయాన్నే నడవడం, ఎక్సర్సైజ్ చేయడం, తర్వాత చివరిగా ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మరొకసారి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సుమారు ప్రతిరోజు మధ్య వితరణ 600 ప్యాకెట్లతో 5,000 రూపాయల ఖర్చుతో ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ నిర్వహిస్తూ ఉంది. మజ్జిగ ఈ వేసవిలో ఉదయాన్నే గ్రౌండ్కు స్టేడియంకు వచ్చేసి అలసినటువంటి శిక్షణ పొందే క్రీడాకారులకు, అంటే ఈ పచ్చి హృదయాలకు కాస్తంత అలసట నుంచి ఉపశమనం అందించడానికి, అదేవిధంగా పెద్దలైనటువంటి వాకర్స్ మిత్రులందరూ నడిచిన తర్వాత వారి అలసటను తీర్చుకోవడానికి ఈ మజ్జిగ ఒక చక్కటి పానీయంగా ఉపయోగపడుతుందనేటువంటి ఉద్దేశంతో ఉదయాన్న మజ్జిగ వితరణను కొనసాగిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతిరోజు మంచినీటి చలివేంద్రను కూడా సాయంత్రం వరకు కొనసాగిస్తూ వాకర్స్ మిత్రుల దాహాన్ని తీరుస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో శ్రీ మేకల నరేంద్ర రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. వాళ్ళు కొత్తగా చేస్తారు. సో దానివల్ల అందరికీ మై పర్సనల్ అప్పీల్ టు అటెండ్ అండ్ గ్రేస్ ది అకేషన్. అదేవిధంగా మా రామ్మోహన్ రెడ్డి గారిని, మా రాఘవరెడ్డి గారిని, బలరామరెడ్డి గారిని, వివేకానంద వాకర్స్ అధ్యక్షుడు ఫౌండర్ నరేంద్ర రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, అదేవిధంగా వాళ్ళ మెంబర్స్ అందరూ కూడా ఈరోజు వాకింగ్ చేస్తున్న అందరికి కూడా మజ్జిగ వితరణ జరుగుతుంది. కాబట్టి వారికి ప్రత్యేకంగా ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మా వివేకానంద వాకర్స్ అసోసియేషన్ తరఫున వాళ్ళు మాకు వాటర్ చల్లేదానికి ఒక 10 రోజులు వాళ్ళు కూడా ఒక 20,000 దాకా డబ్బులు ఇచ్చినారు. మాకు ఇచ్చి వాటర్ తల్లిస్తూ ఉన్నాం. మేము గత 3 నెలల నుంచి మేమే పర్సనల్గా తల్లించాలనుకున్నాం. ఎవరిని ఫండ్ అడగాలనే ఉద్దేశం లేదు. పర్సనల్గా మా అసోసియేషన్ తరఫునే మేమే వాటర్ తెలియదు అనుకున్నాం. కానీ వారు మాకు హెల్ప్ చేసిన దానికోసంగా, అదేవిధంగా వారికి మేము వెళ్ళ ఏ కార్యక్రమం చేసినా వారికి మేము ఎప్పుడు అన్నదండలుగా ఉండి వారికి సహాయం చేస్తామని, మేము సపోర్ట్ చేస్తామని తెలియజేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.